ఇంత ప్రేమగా మీ చెల్లి విషయంలో, మీ కోడలు, అల్లుడి విషయంలో ప్రవర్తిస్తారు. కానీ ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అవి నా నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు కాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే చిరంజీవిని, తల్లిని విచారిస్తే పోలీసులు అన్ని విషయాలు సూసైడ్ కారణాలు తెలుస్తాయని చెప్పేసి చాలామంది తమ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మొదటి ప్రశ్న, చిరంజీవి అమ్మ విజయారెడ్డి మీద 5 ఎకరాల పొలం రాసిచ్చింది. 15 రోజుల క్రితం చిరంజీవికి ఈ విషయం తెలిసింది. గొడవ చేస్తూ ఇంట్లో చెల్లిని కొడుతున్నాడు, టార్చర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. వాస్తవమా? 5 ఎకరాల 5 ఎకరాలు ఎవరు మీరు చేశారంటే నాకు అర్థం కాలేదండి. విజయారెడ్డి మీద మీ అమ్మగారు 5 ఎకరాల పొలం రాసిచ్చారు. ఆ విషయం మీకు తెలిసి ఇంట్లో గొడవ చేస్తున్నారు, ఆమెను మానసికంగా వేధిస్తున్నారు అని చెప్తున్నారు. డబ్బుల గురించి ఆరాడి పడే ఫ్యామిలీ కాదండి మాది. మా మదర్ అయినా, నేనైనా, మా చెల్లి అయినా, మా బావైనా, మేము నలుగురం ఎప్పుడూ మా కుటుంబంలో అని అనుకున్నాం. మా బావ కూడా వన్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎవరైనా చెల్లి చనిపోతే మన అవతల నింద మోపడం ఈజీ. అత్త మామ మీద, మా బావ మీద ఒక మాట అంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మేము నిందలు వేయాల్సిన అవసరం లేదు కదా. ఎగ్జాంపుల్ నిజంగానే 5 ఎకరాలు రాసిచ్చిందా మీ అమ్మగారు? చెప్తున్నానండి. అదే అట్లా అనుకుంటే ఎవరో నింద మోపిస్తాం. అయినాక కూడా చెప్పాను. మనం చాలామంది మాకు పోలీస్ వారు కూడా ప్రశ్నించారు. అత్త మామ ఎట్లాంటి వాళ్ళు, మీ బావ ఎట్లాంటి వాడు రెడ్డి చెప్పిన. మా పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ సార్ మేమంతా. నేను, మమ్మీ, చెల్లె, బావ, పిల్లలు పక్కన పెట్టండి. మేము ఏదైనా డిస్కషన్ చేసుకుంటాం కదా, పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీగా. ఎప్పుడు మా బ్రదర్లా అని మా బ్రదర్లా అని ఆయన కోపం వస్తుంది అనమాట. మ్యాక్సిమం రాదు అన్నా కూడా చిరు అంటే నేను ఆగిపోతా. ఏ విషయంలో నార్మల్గా ఇంట్లో బావ ఇట్లా కాదు. ఆయన ఏది డెసిషన్ తీసుకుని నన్ను అడగకుండా చేయడు, మా మదర్ని అడగకుండా చేయడు. ఫస్ట్ మా మదర్ని, నన్ను, లాస్ట్లో మా చెల్లితో కన్ఫర్మేషన్ చేసుకుంటాడు. వన్స్ ఇది చేద్దామని ఎన్నో కళలు కన్నామండి. కానీ 5 ఎకరాలైనా 4 ఎకరాలు 5 ఎకరాలు అనేది లేదు, ఏం లేదండి. మా చెల్లె మీద భూమి లేదు, మా బావ పేరు మీద ఉంటుంది. వాళ్ళ ల్యాండ్ వాళ్ళ పేరు మీద, బావ పేరు మీద ఉన్నది. అట్లాంటిది 5 ఎకరాలు లేదు, ఏం లేదండి. అంటే మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్నారని చెప్తున్నారు, కానీ సోషల్ మీడియాలో ఏంటి అని అంటే 1.5 year నుంచి అన్నా చెల్లెల మధ్య మాటలు లేవు అని చెప్తున్నారు. లేదండి, అట్లా మాట్లాడకుండా ఏముండమండి. సండే ఖచ్చితంగా తెలుస్తుంది. సండే ఇక్కడికన్నా వస్తుంది, లేకుంటే నాకు ఫోన్ అనే చేస్తుంది, లేకుంటే మెసేజ్ అనే పెడుతుంది. అనే ఇది అని ఏదైనా ఆమెనే డెసిషన్ మేకర్ అండి మా ఇంట్లో. మా ఫైనాన్షియల్గా ఏదైనా మా చెల్లెని అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది. ఆమె నువ్వు ఎట్లా అంటే అట్లా. నేనైనా, మా మమ్మ అయినా, మా బావైనా ఇప్పుడు ఏది చేసినా మా బావ తెలియకుండా ఉండదండి ఇక్కడ. ఏది చేసినా, ఏది ఉన్నా, ఏది లేకున్నా. మీ గురించి చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని అడిగినా కూడా చిరంజీవి అనే వ్యక్తి వాళ్ళ చెల్లి పిల్లల్ని వాళ్ళ పిల్లలలాగా మేమందరం కూడా అనుకున్నాము, చెల్లి పిల్లల్ని ఏ రోజు మాకు తెలియదు ఈ విషయం జరిగే వరకు కూడా అని చెప్తున్నారు. కానీ మీరు మీ చెల్లిని టార్చర్ చేయడంతో పాటు చేయి చేసుకుంటారు, కొడతారు అంటే ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి? తెలియదు మేడం, తెలియదు ఎందుకు కొడతాం మేడం. ఆమె అనుకుంటే నన్నే కొడుతుంది. అట్లాంటిది మేము అసలు కొట్టుకునే సమయం ఎప్పుడో చిన్నప్పుడు అందరిలా అని చిన్నప్పుడు కొట్టుకున్నాం. కానీ పిల్ల అయిపోయింది, ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఎవరైనా కొడతారండి. మా అల్లుడినే నేను దెబ్బయ్యాను. మా కోడలు కూడా మా కోడలమ్మ అంట, నేను కోడలమ్మ అంటారు. వాడిని కూడా నాన్న పండు అంటే నేను ఎప్పుడు సండే తీసుకెళ్ళి స్వీట్స్, సమోసా తెచ్చి మోటివేట్ చేసి వచ్చేవాడిని. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి కదా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెడుతున్నాయి. కొంచెం మాకు కూడా మానసిక ధైర్యం ఇస్తే బాగుంటుంది కదా అని సండే నేనే వెళ్ళేవాడిని. ఆ ప్రిన్సిపల్ కూడా చెప్పేవాను, మేడం సార్ మా అల్లుడు మాత్రం దయచేసి బాగా చేయండి సార్, ఇంకా బాగా హెల్ప్ చేస్తున్నారు, ఇంకా కొంచెం బాగా మీ నుంచి చాలా హెల్ప్ కావాలి సార్ అని అంటే, లేదు చాలా మేము చూసుకుంటామని అన్నా. అదేంటి మా చెల్లెని అలాంటిది ఏం లేదు. విజయారెడ్డి చనిపోయింది అంటే మీ చెల్లి చనిపోయింది అని చెప్పేసి ఎన్ని గంటలకి మీకు కాల్ చేశారు, ఎవరు కాల్ చేశారు? నాకు ఎస్ఐ గారు చేశారండి, జిఆర్పి పిఎస్ వారు. నాకు 8:05 అండి. మా బాబుని 8:15 దింపుతా. మా బాబు బస్సు రెడీ అయిపోయిండు, అన్నీ అయిపోయింది. 8:05 కరెక్ట్గా ఫోన్ చేసిండు. 2 చనిపోయారు, ఫ్యామిలీ చనిపోయింది, 2 ఫ్యామిలీ, ఒక పాప చనిపోయింది అని అన్నాడు.
ఫ్యామిలీ పాప చనిపోయింది ఏంటి ఎవరు సార్ ఫోన్ కట్ చేసిన నేనే కట్ చేసిన ఏది స్కామ్ ఏదో ఉన్నట్టున్నారు అదే సీజ్ చేసినాము అది ఇది అంటారు కదా మేడం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చనిపోయారు మీ కుటుంబ సభ్యులు అని చెప్పేసి కాల్ చేసినప్పుడు మళ్ళీ కాల్ చేసేలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే జరిగిందా? 8-5 చేసింది మేడం సార్, నాకు ఎస్ఐ గారు చేశారు. ఇది ఇట్లా ఫ్యామిలీ చనిపోయింది, ఒక పాప ఉంది, ఫ్యామిలీ ఉంది అంటే కట్ చేసిన. ఎందుకు అంటే ఫ్యామిలీ పాప అంటే మా బావ ఉండేది దుబాయ్లో, నాకు చెప్పకుండా రాడు, అందరికి చెప్పే వస్తారు కదా ఆబ్వియస్లీ అని కట్ చేసిన. మళ్ళీ చేసింది సార్ ఎమ్మటే, ఏమైంది నేనేం మాట్లాడుతున్నాను ఫోన్ కట్ చేసినావు అని అంటే, ఎవరి గురించి మాట్లాడుతారు సార్ మీరు, అక్కడ బాగుండేది దుబాయ్లో, మీరు ఎవరు తప్పుగా చూస్తున్నట్టున్నారు, నా నెంబర్ ఎవరికి ఇచ్చేది ఇది మాది కాదని మళ్ళీ కట్ చేసిన. మళ్ళీ చేసింది సార్ ఎమ్మటే చేసి 5224 బండి మీదే కదా అని అనగానే అయిపోయిందండి నా పని. అనగానే అనుకున్నా అమ్మ, చాలా నాకు అనుకున్నా అమ్మో ఇది జరిగింది నాయన, నాకు తెలియదు అసలు, మా చెల్లె తీసుకుపోయింది కూడా తెలియదు, ఏం తెలియదు అసలు నాకు ఒక్క మాట. అందుకనే ఉండేది ఇక్కడ కదా, అక్కడ ప్రతిరోజు ఎంక్వైరీ చేయకండి మనం ఏం జరుగుతుందని. నార్మల్గా తెలుసు చెల్లె సండే వెళ్ళడం చేయడం, మావాడిని ఇక్కడ గట్కేసలో పికప్ చేసుకోవడము, వాడిని తీసుకుపోయి అక్కడ పటాన్చెర్ల కోడలు దింపేయడము, వాడు కూడా అక్కడ తినడం, మళ్ళీ రిటర్న్ గట్కేసలో వాడిని దింపేయడము, ఇది జరిగేదే, ఎప్పుడు జరిగేదే. మా అమ్మ దగ్గర కూడా అంతా తెలిసిన విషయాలు, అందరికి రొటీన్ వర్క్ ఇది. ఫోన్ మీరు స్విచ్ ఆఫ్ చేశారు, కాల్ కట్ చేశారు. అది ఫోను లేదు కట్ చేయలేను, నేను కట్ చేసిన, నేనే చెప్తున్నా కదా ఫస్ట్ కాగానే ఫ్యామిలీ చనిపోయారంటే ఫ్యామిలీ వరి చేస్తున్నారు సార్ చూసుకొని చేయని కట్ చేసిన. మళ్ళీ చేసిన, మళ్ళీ అదే మాట్లాడుతున్నాను, మళ్ళీ థర్డ్ టైం అన్న సార్ క్లియర్గా చెప్పండి సార్, మీరు ఎవరి కోసం ఫోన్ చేస్తున్నారు ఏంది సార్, నాకు తలకే ఖరాబ్ అవుతుంది సార్ అని. నేను 5224 మీదేనా అన్నాడు సార్. అనగానే అయిపోయిందని, అయిపోయి కుప్పగోలిపోయినట్టు కుప్పగోలిపోయి ఏంది సార్ ఒక్క ఫోటోని పంపారు సార్, ఎవరు మాదైతే కాదనుకుంటున్నారు సార్, మరి బండి ఆడ ఉంది ఎట్లుందో కూడా తెలియదు సార్, ఒక్కసారి ఫోటో పంపడం అంటే ఆగుండు అట్లే ఉండు లైన్లో అని మా కోడలు పంపిండు మేడం. అనుకున్నా అయిపోయిందమ్మా అయిపోయింది, ఇదేంది ఇంత విచిత్రంగా ఉంది సార్, ఏం సార్ అంటే నువ్వు రా, నువ్వు చెర్లపల్లికి ఇక ఓకే వద్దు, నువ్వు సికింద్రాబాద్కి వచ్చేసి నువ్వు డీటెయిల్ తీసుకుంటావు, పేరు ఏంటిది, అమ్మాయి పేరు ఏంటిది, ఎంత ఏజ్. నేను చెప్పిన సార్ ఇట్లా సార్ అని, నేను సిస్టర్ ఏజ్ అని చెప్పిన మా అల్లుడిని ఏమనుకున్నంటే తల లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏమనుకున్నారు ఫ్యామిలీ అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ పాప అనుకో చెప్పిన. లేదు సార్ నేను ఇమ్మీడియట్ చెప్పిన, ఎందుకంటే కటింగ్ చేయించింది నేను 8 days 9 days ముందు, 10 days ముందు అనుకుంటా, 8-9 days కటింగ్ చేయించింది నేను. కటింగ్ చేయించి, ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ని గుర్తుపడతా నేనే చేయించింది కాబట్టి. లేదు సార్ ఆయన మా అల్లుడు, మా కోడలు, మా చెల్లేస్తారు అనగా అయ్యో అవును అనుకుని ఆయన అప్పటిదాకా ఏదో స్క్రోలింగ్ అయిందంటే నాకు తెలియదు, ఏమంటే సార్ వాళ్ళ ఏమంటే రెక్టిఫై చేసుకొని అదే సారీ అండి మాకు కూడా తెలియదు కదా ఫ్యామిలీ అనుకున్నామని. లేదు సార్ అనుకున్నాను నేనేమంటే ఇట్లా నాకు తెలియదండి అసలు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎందుకు అసలు ఆమె సూసైడ్ చేసుకోవడంతో పాటు పిల్లల్ని ఎందుకు చంపేసుకోవాల్సిన అవసరం ఏముంది తనకి? అనుమానం ఎవరి మీద లేదండి, అసలు ఎందుకు చేసుకుందో అర్థం కాలేదు. చాలా ఇష్టం ఆమెకు కూడా, పిల్లల్ని చాలా 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 బాగా ఇష్టం, వాళ్ళంటే కూడా మా అందరికి ఇష్టం. ఫస్ట్ అందరూ నాకు 3 పిల్లలు అనుకుంటారండి, తెలియని వాళ్ళకు పెద్ద బాబు పెద్ద పాప చిన్నోడు ఉన్నారు అనుకుంటారు. రీసెంట్గా తెలుసుకోరండి ఇన్సిడెంట్ అయినాక, అయ్యో ఈయనకు ఒకటే బాబు అల్లుడు కోడలట అని తెలుసుకుంటు అంత అల్లారు ముద్దుగా పెంచుకుందండి. అసలు ఏం జరిగిందో ఏం అర్థమైతే ఎందుకు చేసుకుందో ఏంది అనేది ఎంత మైండ్ బ్లాంక్లో ఉందండి. మీ చెల్లి కాంటాక్ట్ లో మీ పేరు విలన్ అని పెట్టుకుంది, మీరంటే భయపడుతుంది అని చెప్తున్నారు. నిజంగా విలన్ అనే ఉంటుందా మీ పేరు? విలన్ కాదండి, విలన్ కాదు, హిట్లర్ అని పెట్టుకుంటుంది చెల్లి. హిట్లర్ అంటే హిట్లర్ మూవీలో చిరంజీవి లాగా మా అన్నయ్య అనుకుంటుంది, అందరికి చెప్పేది విలన్ మూవీలో హిట్లర్ మూవీలో చిరంజీవి క్యారెక్టర్ అని అనుకుంటుంది. నా పేరు కూడా అదే కాబట్టి మా చెల్లె అట్లా పెట్టుకుంటుంది హిట్లర్ అని. మా అంత అట్లుంటాడు మా అన్నయ్య అని అంత ఆ సినిమాలో అనుకుని చెప్తుంది, మా చెల్లి పెట్టుకుంటుంది అట్లా. ఫైనల్గా అండి, ఎందుకంటే మీ కుటుంబాన్ని కోల్పోయి మీరు బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ అనేక మంది అనేక వార్తలు మీ మీద ఆరోపణలు, అంటే చిరంజీవిని విచారించాలి, తల్లిని విచారించాలి, వాళ్ళిద్దరిని విచారిస్తేనే అన్ని విషయాలు వస్తాయని చెప్పేసి పదే ట్రోల్ చేస్తూ ఉన్నారు. బిగ్ టీవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? నేను మీ ద్వారా నేను చెప్పాల్సుకుందంటే, ఆల్రెడీ కుటుంబాన్ని కోల్పోయామండి. మీ ఈ యూట్యూబ్ మీద ఏదో చిల్లర పైసలు సంపాదించుకుందామని మీరు పెట్టుకొని
చేసుకోండి కానీ ఏదన్నా సమాజానికి పనికొచ్చే వీడియోలు చేయండి. ఏదన్నా కార్యక్రమాలు చేపట్టండి. కానీ ఏదో ఏమిటికి ఏం తెలవదు. అది ఏమేమో ఛానళ్ళంట ఏందో అది ఎందుకు పెడుతుర్రు రోజుకో మాట, పూటకో మాట. పెద్ద పెద్ద ఛానళ్ళు గూడా అని తెలుసుకోవాలి. తెలుసుకొని గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని పోలీస్ వారి దగ్గరికి మేమే నేను మా మదరే వెళ్ళినాం. మేమే డీటెయిల్స్ అడిగినాం. మేమే అడిగినాం. సార్ వాళ్ళు కూడా చాలా బాధపడుతుర్రు. తెలుసుకుంటారు కదండీ వాళ్ళు గూడా. తెలుసుకోరా గ్రౌండ్ రిపోర్ట్ ఏంది, వాళ్ళేంది, నా గురించి ఏంది, మేమేంది, మీ పిల్లలు ఎట్లా చదువుకున్నాం తెలుసుకుంటారు కదా. ఇక్కడ జరిగింది మా చెల్లె అండి. ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, చెల్లె. మా చెల్లె, మా అల్లుడు, కోడలు ప్లస్ మా మమ్మీ ఇక్కడ ఉండేది. అది మా మీరు విషయం. చెప్పింది వాస్తవమేనండి. ఎందుకంటే చాలా మంది ఇష్టానుప్రకంగా రాస్తున్నారు. ఏం జరిగింది అన్న విషయము మీకు, మీ తల్లికి, లేదంటే చనిపోయిన వాళ్ళని ఇలాగ తీసుకురాలేము కాబట్టి వాళ్ళకి జరుగుతుంది. కానీ ఇంకొక ఆరోపణ వస్తుంది. ఏంటి అని అంటే, చనిపోయేటువంటి వారం రోజుల ముందు తల్లితో గొడవ అయ్యింది, అన్న తల్లి కలిసి ఆమెను బాగా కొట్టారు, అందుకే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి అని అర్థం కాక చనిపోయిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. లేదు, మా మదరు, మా చెల్లి ఫ్రెండ్స్ లానే ఉంటారు. ప్లస్ నేను, మా చెల్లె కూడా ఫ్రెండ్స్ లానే ఉంటాం. అందరూ కుళ్ళుకునేది, అరే అన్నయ్య చెల్లె అంటే ఇదేమో ఒక్కసారైనా కొట్లాడుకోరేంద్రా వీళ్ళు ఇట్లా. మా చుట్టాలలో కూడా అదే, వీళ్ళు ఎట్లా కలిసి ఉంటారు, ఎట్లా కలిసి, ప్రతి ఒక్కరికి అదే డౌట్ అండి. ఎంత మంచి ఇంత అన్యాయంగా ఇప్పుడు దగ్గర పెళ్ళి కూడా 22 ఇయర్స్ దాటిపోతుంది కదండి. ఎవరైనా ఇప్పుడు మామూలుగా సంక్రాంతి, దసరాకో చెల్లి వస్తే అయ్యో వచ్చిందా అని ఇంకోళ్ళు అనుకుంటారు, అయ్యో ఏముండాలి, ఏం పెట్టాలని విచారంగా చూస్తుంటారు. మేము అట్లా కాదండి. మేము అసలు ఇంత అన్యోన్యంగా అంటే ఫ్రెండ్స్ లాగానే మేము కొట్టడం కానీ ఏది కానీ, ఆమెను మా చెల్లెని కొట్టడం అసలు పెద్ద అదే అండి. ఎందుకంటే ఆమెనే టైగర్, ఆమె మా ఇంట్లోనే టైగర్. ఆమె ఎట్లా చెప్తేనే అట్లా మా ఫ్యామిలీ నడుస్తుంది. అని అని ఇట్లా ఉండాలని, ఇట్లా చేసుకోవాలి బాగుపడాలని అంటే సరేనా అంటే, నేను ఏదైనా సరే నేను ఇది రియల్ ఎస్టేట్ చేస్తూ నువ్వు జాబ్ కూడా చేసుకోరా అని చెప్పింది మా చెల్లి. జాబ్ కూడా ఎట్లా చేస్తావు కదా, ప్రతిరోజు ఉండే పని అయితే ఉండదు, జాబ్ కూడా చేయాలని. లాస్ట్లో ఇట్లా కూడా చెప్పిన, జాబ్ చేయాలని సరే అనుకున్నాను. నేను అంతకుముందు ఐటీలో వర్క్ చేశాను, 3 ఇయర్స్ వర్క్ చేశాను. సరే దాంట్లో పెద్ద విషయం ఏముంది, నాకు ఎప్పుడు ఆలోచన రాలే. అని నీకు ఇంత తెలివి ఉంది ఎందుకు ఐటీ ఫీల్డ్లో చేసినావు, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, సాటర్డే సండే కూడా నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వు ఏముంది వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యాక్సిమం నీకు ఎక్కడైనా వస్తుంది. అట్లా సరే అన్నీ అనుకున్నామండి. అన్నీ బాగా ఆలోచన. మా అన్నయ్య అంటే అన్నయ్య ఇట్లుండాలి అట్లుండాలని బాగా మా మదర్తో కలలు కంటుంటారు. వాడు ఉన్నాడు, అంత తెలివి ఉన్నాడు, వాడు అంత చదువుకుండు, ఇదేంది రియల్ ఎస్టేట్ ఏంది, ఇది ఉంది, ఎట్లా చేసుకోవచ్చు మనం, సాటర్డే సండేనో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, మన లైఫ్ ఖరాబ్ చేసుకుని మంచి జాబ్ చేసుకోవాలి, ఇట్లా కలలు కలేదండి. అని నేను అనేది ఏదో ఒకటి చేసుకుంటున్నాం కదా అంటే, రెండు చేసుకోవాలి, మనం రెండు చేసుకుంటే బతకగలుగుతాం. ఎందుకంటే చిన్నోడు ఉండు, చేసుకుంటే తప్ప నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, నీకు తెలివి ఉంది, ఎవరెవరో తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళే మంచి మంచి జాబులు చేస్తారు, మేనేజర్ స్థాయిలో ఉన్నారు నీ ఫ్రెండ్స్ కూడా, నువ్వు చేసుకుంటే ఏమవుతుంది అంటే, సరే అట్లా కూడా అనుకున్నాను, ఓకే అన్న నేను అట్లా ఆ విధంగా ఉంటామండి. ఇంకోటి ఏంటంటే, మీ ఛానల్ ద్వారా మీరు అంటున్నారు, నేను ఎక్కడ చూడలేదు, కొంతమంది చెప్పారన్నమాట కొన్ని ఛానల్కి ఇట్లా చేస్తున్నాను. నేను కూడా ఎందుకంటే నేను స్పందించొద్దు అనుకున్నాను, ఎందుకంటే నా ఇల్లు మునిగిపోయిందండి. ఏం స్పందించాలండి, ఏదైనా బర్త్డేనా, ఇంకోటా లేకుంటే నేను ఒక వీడియో తీసి పెట్టాను నేను అసలు ఈ షాక్లో ఉన్నానండి. నేను అసలు తినబుద్ధి అవ్వట్లేదు, తాగబుద్ధి అవ్వట్లేదు, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం. నా దేవుడే కనిపిస్తే దేవుడిని అడగాలంటే, ఎందుకు తీసుకుపోయినా మా చెల్లిని, ఏం ప్రాబ్లం ఏంది నీకు అని అడుగుదామని ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్కి ఆ ఛానల్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇష్టం వచ్చిన రాతలు ఇవన్నీ రాయడం కరెక్ట్ కాదండి. నేను కొన్ని ఛానళ్ళు తీసుకుంటున్నాను, కొన్ని ఛానల్ పేర్లు సేకరిస్తున్నాను, తీసి ఈరోజు సాయంత్రం కానీ సీఏ గారు లేరంట, లోకల్ సీఏ గారు లేరు కాబట్టి అలా డిఎస్పీ గారు ఇన్ఫార్మ్ చేశాను సార్. ఆల్రెడీ కుటుంబాన్ని కోల్పోయాను మేము, చాలా బాధలు ఉన్నాం. అందులో పెట్టినందుకు నాకేదో పోతుంది అదని కాదండి, చూసే వీక్షకులని కన్ఫ్యూజ్ చేయడము. ఎందుకంటే ఇప్పుడు తప్పేదో ఏదో తెలియదు. ఇంకో వాళ్ళు కూడా ఇవి చూసారా, ఇట్లా చేసుకోవచ్చా, అట్లా చేసుకోవచ్చా, ఈ ప్రాబ్లం ఉంటే చనిపోవచ్చా, ఇది ఉంటే చనిపోవచ్చా అని ఫిక్స్ అయిపోతారు. ఎగ్జాంపుల్ ఏదో ప్రాబ్లం ఉంది, అది ఇది తేలక ముందే వాళ్ళు డెసిషన్ తీసుకుని ఏమైనా చేసుకోగలరు అని నా బాధ, నాకేదో అయిపోతుంది అన్న కుటుంబం ఇంకొకరిని కోల్పోవద్దంట. ఈ పిచ్చి రాతలు, ఈ పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల అవతల ఇదే బాధలు ఉన్నోళ్ళు కానీ, కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నోళ్ళు కానీ, ఇంకోటి కానీ, వాళ్ళు ఏదన్నా తీసుకోరాని డెసిషన్ తీసుకుంటారేమో. అందుకే ఈ వీడియో కూడా ఇవ్వడం అండి. నేను ఎందుకంటే నాకు చాలా ఛానల్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పాను, సార్ ఇది ఆల్రెడీ మా మదర్ ఇచ్చింది కదా, మా బావ అంటే మా అన్నలే అని ఆయన ఇచ్చింది కదా, అంటే పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నా? నేను చేస్తాను మేడం. నేను ఈరోజు సాయంత్రం సీఏ గారు లేరు కాబట్టి ప్రతి యూట్యూబ్ ఛానల్కు చెప్తున్నానండి నేను, ఇది మీరు ఇకనైనా బంద్ చేయకపోతే
నేను సాయంత్రం వరకు నేను సమయం చూస్తానండి, 5 గంటల వరకు చూస్తాను. ఇదే విధంగా పిచ్చి పిచ్చి మాటలు. అసలు యాంకర్లు అంటే ఎంత గొప్పగా ఉండాలండి. యాంకర్లు అంటే ప్రజల సమస్యలు తెలుసుకొని, ఇంకొక సమస్య తెలుసుకొని మంచిగా అది చేయాలి. బాధితుడు అనేది తెలవదు, నిందితుడు అనేది తెలవదు. మీరు ఎట్లా జర్నలిస్టులు అయ్యారు? మరి జర్నలిస్ట్‌లా మరి ఉత్తుత మన మా అంటుంటారు కదా! యూట్యూబ్‌లు అని ఎవరు పడితే ఆళ్ళు యూట్యూబ్‌లు పెట్టుకొని జర్నలిజం చదువుకున్న వాళ్ళంటే ఈ విధంగా చేయరండి. నేను చదువుకోను. నేను డిగ్రీ చేసినా, ఎంబీఏ చేసినా, లండన్‌లో ఎంఎస్ చేసినా. నాకంటే ఎక్కువ చదువుకున్నారండి వీళ్ళు. ఆళ్ళు ఏం చేస్తారో తెలవదు. అదేందో అది మాట్లాడుతా ఉంటారు. ముక్కు మూతి లేకుండా మాట్లాడుతున్నారు. రేపు మీ ఇంట్ల ఇదే విధంగా మీ చెల్లె అనొద్దు. మీ సిస్టర్, మీ పిల్లలు ఒకటేసారి చనిపోతే అదే యూట్యూబ్ పట్టుకొని నేను మీ ఇంటికొస్తే ఎట్లుంటదో అది ఊహించుకోండి కొంచెం. పిచ్చి పిచ్చి రాతలు ఇంకేదో ఛానల్ అది ఏదేదో మాట్లాడుతుంటాడు పిచ్చోళ్ళగాడు. అది ఏం మాట్లాడుతుంటాడో, ఎందుకు మాట్లాడుతాడో తెలవదు. ఆ వీడియో చేసి పెడతారు. అరుస్తుందా పనికాడ. పని దగ్గర అరవకపోతే "అరే పని చేయి బిడ్డ" అంటారు ఎవరైనా సరే. కూసోమని అనరు కదా వచ్చినోడిని. అది కూడా పెడతారు. అసలు అది ఎందుకో తలా తూకాలు ఏం పెడుతున్నారంటే నేను తీసుకుంటాను. యూట్యూబ్ గానీ, ఇంకోటి గానీ వాళ్ళ సేకరించి నేను కేసు లాడ్జ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మానసిక క్షోభతో మేము ఉన్న ఫ్యామిలీ కూడా మేము బతికేటట్టు కూడా లేదు. ఎందుకంటే చేయండి, మనం పోలీస్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు కదా! అదేదో మీ సిస్టర్ చనిపోయినట్టు చనిపోయింది మా సిస్టర్. మేమే బాధలో ఉన్నాం. మేమే సార్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నిన్న సీఐ గారు కూడా చెప్పినాను, సార్ త్వరితగతిన ఈ కేసు సాల్వ్ చేయాలి సార్. ఎందుకంటే మానసిక క్షోభ బాలేదు అంటే మన మీద అయితుంది, నేను అట్లా చెప్పలే. సార్ కూడా తొందరగా తెలుసుకుంటే మనకు కూడా అసలు ఎవరు కల్ప్రిట్ ఏంది, లేదంటే వర్క్ ప్రెషరా ఏందో తెలుసుకోండి సార్ అంటే ఆ మనసులో ఉన్నదైతే ఎవరు అడిగి పోలీసు వారు ఎవరిని తేలేరు కదా. కానీ తెలుసుకోవడం ప్రయత్నం చేయండి సార్, అది ఎందుకు చనిపోయేదని. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మధ్యాహ్నం కానీ వాళ్ళ ఆ యాంకర్ పేరు మీద కానీ ఇప్పుడు నేను టీవీ సంస్థను నేను బ్లేమ్ చేయనండి. సంస్థ మాట్లాడమని ఎవరికి చెప్పదు. ఇట్లా మాట్లాడు, అట్లా మాట్లాడని. వాళ్ళకు ఒక జాబ్ ఇచ్చినప్పుడు ఆ జాబ్ ఏంటిది నువ్వు గ్రౌండ్ రిపోర్ట్‌కి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకో. వాళ్ళ లంగ, దొంగ లేకుంటే వాళ్ళ పిల్లల్ని ఎట్లా సాదినారు, ఏం చేసింది, పెంచింది మేము, చేసుకుంది మేము, వాళ్ళ పెళ్లి చేసినామని అంతే గాని మా సిస్టర్ ఎడ్యుకేషన్ పరంగా ఆమె బిజీ ఫస్ట్ నుంచి. బీటెక్ కూడా మా 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 మదర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచే ఇదే ఇంట్లోకి నుంచి చదువుకుందాం. మా మదర్ ఇద్దరు పిల్లల్ని చూసుకునేది. మా అల్లుడు కోడల్ని చూసుకునేది. నేను చూసుకునేది. స్కూల్స్‌కి పంపించడం, హాస్పిటల్‌కి పంపించడం. మా బావ అక్కడ. ఈ ఇద్దరు బావ, చెల్లి అనేది వాళ్ళ పని వాళ్ళదే అండి. మమ్మీ, నేనే పిల్లల్ని. అందుకే ఇంత బాధ నాకసలు. మామూలుగా పెళ్లి చేసే సంక్రాంతికి ఎప్పుడో వస్తే సరే అంత ఉంటది బాధ, కానీ ఇంత ఉండకపోవు. కానీ ఇది ఉందండి. యూట్యూబ్ ఛానల్ మీద అయితే ఈరోజు కానీ, రేపు కానీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది డీటెయిల్స్‌ని సేకరిస్తారండి. సేకరించి సాయంత్రం 5 వరకు నేను సమయం ఇస్తున్నానండి. 5 తర్వాత కూడా సేమ్ అదే విధంగా చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళ మీద సీఐ గారిని కేసు లాడ్జ్ చేస్తానండి. లాడ్జ్ చేసి నేను మళ్ళీ లాడ్జ్ చేసి ఏం వదిలేయనండి. దాని మీద మళ్ళీ పోలీసు వారు యాక్షన్ తీసుకోకుంటే కోర్టుకు కూడా వెళ్ళి వాళ్ళ మీద దాని సూటబుల్ కేసెస్ ఏమున్నాయో నాకు తెలీదండి. ఆ సూటబుల్ కేసెస్ ఖచ్చితంగా ఫైల్ చేస్తానండి. అది ఖచ్చితంగా అండి. అంటే విజయారెడ్డిని కోల్పోయాము, కుటుంబాన్ని కోల్పోయాము, మా బాధలో మేమున్నాము. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు రాతలు రాసుకుంటున్నారు. కానీ ఒక కుటుంబంలో మనిషిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనేది మాకు మాత్రమే తెలుసు. ఎవరి కుటుంబంలోనూ ఇలాంటి బాధలు కలగవద్దు. ఏ మీడియా కూడా దయచేసి తప్పుడు వార్తలు రాయకండి, తప్పుడు థంబ్నెయిల్స్ని పెట్టకండి అని చెప్పేసి విజయారెడ్డి అన్న చిరంజీవి కోరుతున్నారు. దాంతోపాటు ఎవరైనా ఇలాంటి రాతలు రాస్తే వాళ్ళ మీద కేసులు వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బిగ్ టీవీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాను, తప్పుడు వార్తలు రాయకండి. మేము కుటుంబాన్ని కోల్పోయాము, మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ చెల్లిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, ఎందుకు చనిపోయింది అన్నది ఇప్పటికీ కూడా కారణాలు తెలియడం లేదు. ఆ కారణాల కోసమే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులన్నింటినీ తప్పుదారి పట్టించి ఇన్వెస్టిగేషన్ని మళ్లించే ప్రయత్నాలు దయచేసి మీడియా చేయకండి. అందుకే బిగ్ టీవీతో మాట్లాడాలి అని చెప్పేసి ఓన్లీ బిగ్ టీవీ ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాను అని చెప్పేసి చిరంజీవి చెప్తున్నాడు. కెమెరామెన్ కృష్ణతో సుజాత, ఉప్పల్. For more videos like this, subscribe Big TV channel.